కాసేపట్లో తెలంగాణలో బీజేపీ కీలక సమావేశం జరగనుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పార్టీ పొలిటికల్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ భేటీ కానున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజాప్రతినిధుల పాత్రపై చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ నెల 10న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించారు. జూన్ మొదటి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు. 10 జిల్లాల్లో బీజేపీ కొత్త కార్యాలయాన్ని నితిన్ నబీన్ ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, శివాని, కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం కొనసాగబోతుంది. దీనికి సంబంధించి ఎంపీలను, ఎమ్మెల్సీలను అందరినీ కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి సంబంధించి పొలిటికల్ ఇన్ఛార్జ్ గా రాష్ట్రంలో వ్యవహరిస్తున్నటువంటి ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతుంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించినటువంటి వివిధ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. ఇటీవల జరిగినటువంటి పరిణామాల్లో బండి సంజయ్ కావచ్చు, ఆయన కుమారుని కేసు విషయం కావచ్చు, రాష్ట్ర పార్టీ సంబంధించిన విషయంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ ప్రజాగ్రహ సభను నిర్వహించారు. సభ బాగా సక్సెస్ అయింది. తెలంగాణలో నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది ఇక్కడ మేమే అంటూ కూడా భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రచారం చేస్తుంది. జనంలోకి వెళ్లి గట్టి కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఒకవైపు దీనికి సంబంధించి రీసెంట్ గానే రామచంద్రరావును కూడా ఢిల్లీకి పిలిపించినటువంటి పార్టీ పెద్దలు దీనిపైన చర్చించినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు దీన్ని ఏ విధంగా జనంలోకి తీసుకెళ్లాలి, పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. ఈ నెల ఒకవైపు 10వ తేదీనే మోడీ వచ్చిపోయారు. మరోవైపు నెక్స్ట్ వీక్ ఒకవైపు కేంద్ర అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా తెలంగాణ పర్యటనలో ఇప్పటికే ఖరారైనట్టుగా తెలుస్తుంది. వివిధ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు. 10 జిల్లాల్లో కొత్త కార్యాలయాలు కూడా ఓపెన్ చేసుకోబోతున్నారు. ఒకవైపు కేంద్ర కేబినెట్ లో కూడా తెలంగాణ నుంచి మరింత మందికి అవకాశం ఇవ్వాలని చెప్పి భావిస్తారు. ఇక్కడ నుంచి 3 ఎమ్మెల్సీలు, ఒకవైపు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా పార్టీ ఎందుకు ఇంత మిగతా పార్టీలతో వెనుకబడుతుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ పెద్దలు పదే రాష్ట్ర పార్టీని ప్రశ్నిస్తున్నా తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ అవకాశాలు లేని చోట కూడా భారతీయ జనతా పార్టీ కష్టపడి అధికారంలోకి వస్తుంటే అన్ని రకాల అవకాశాలుండి జనంలో సానుకూలత ఉన్నప్పుడు కూడా ఎందుకు దాన్ని ఒడిచి పట్టుకోలేకపోతున్నారని చెప్పేసి కూడా పార్టీ పెద్దలు పదే రాష్ట్ర నేతలు ప్రశ్నిస్తున్నా తెలుస్తుంది. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు జనంలోకి వివిధ ప్రజా సమస్యల్ని ఎండగట్టడంలో విఫలమవుతున్నారని చెప్పేసి కూడా గతంలో పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు అందరికీ కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ క్లాస్ తీసుకున్నట్టుగా కూడా బయట ప్రచారం జరిగింది. ఒకవైపు ఎవరికి వారే వ్యక్తిగతంగా పనిచేస్తూ ఒక టీమ్ స్పిరిట్ లేకుండా పోతున్నారు. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి అంతా భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందరూ పార్టీ లైన్ లో పనిచేస్తూ ఒక టీమ్ స్పిరిట్ తో పనిచేస్తేనే తెలంగాణ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఎవరు అధికారంలో ఉంటే వారు లోపాయకారిగా వారితోటి పనిచేస్తూ ఒప్పందాలు చేసుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ బీజేపీలో ఉందని చెప్పేసి కూడా పలువురు ఇన్ఛార్జీలు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిపోయిన వారంతా కూడా కేంద్రానికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఒకవైపు బెంగాల్ విషయంలో పనిచేసినటువంటి నాయకులు గతంలో తెలంగాణలో పనిచేసిపోయారు. కానీ తెలంగాణ కంటే కూడా బెంగాల్లో పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా అక్కడ గట్టిగా పనిచేసి అధికారంలోకి వచ్చారు. కానీ తెలంగాణలో ఇక్కడ నాయకత్వం చేస్తున్నటువంటి అంతర్గత రాజకీయాల్లో ఒక నాయకుల మధ్య సమన్వయం లేకపోవడమే పార్టీ ఎదుగుదలకు ఇబ్బందిగా మారిందని చెప్పేసి కూడా తెలిసింది. వీటన్నిటికీ చెక్ పెడుతూ త్వరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటిస్తూ కొత్త పార్టీ ఆఫీస్ కార్యాలయాల ఓపెనింగ్ జిల్లాల్లో, అదేవిధంగా మిగతా పార్టీకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ను ఆయన వరకు వచ్చి ఇక్కడికి వచ్చి ఇచ్చిపోతారని కూడా తెలుస్తూ ఉన్నది. శివాని, థ్యాంక్ యూ స్వామి.